ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో సఫారీలపై విజయ దుందుబి మోగించింది. మొదట బౌలింగ్ లో ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేసి ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో మొదట భారత్ టాస్ గెలిచింది. దీంతో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ కు సఫారీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. కెప్టెన్ ఐడెన్ మార్కమ్ 46 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఒక్కడే ఒంటరి పోరాటంతో అర్ధ శతకం సాధించాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతనికి సహకారం లభించకపోవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలా 2 వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించారు. హార్దిక్ పాండ్యా, శివన్ దూబే చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులు చేసి తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. అతనికి తోడు శుభ్మన్ గిల్ 28 బంతులకు 28 పరుగులతో ఆచితూచి ఆడాడు. దీంతో 5 ఓవర్లలోనే భారత్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు రాబట్టింది. చివర్లో తిలక్ వర్మ 25 పరుగులు చేశారు. భారత్ 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియా 5 టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ డిసెంబర్ 17న లక్నోలో జరగనుంది.